Hi everyone, welcome back to our channel Viva Designer Boutique. This is Saujanya. Hope you are all doing good. అందరూ చాలా బాగున్నారు కదండి. మేము కూడా చాలా బాగున్నాం. ఈ రోజు కూడా మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ తో అయితే మేము ముందుకు వచ్చేసాం. ఈ రోజు చూపించే శారీస్ వచ్చేసి మనం ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ యాజ్ వెల్ as చందేరి శారీస్ అయితే చూపిస్తానండి. ప్యూర్ డోలా సిల్క్ అయితే మన దగ్గర న్యూ ప్యాటర్న్ అయితే వచ్చింది. ప్రీవియస్గా కూడా మనం డిఫరెంట్ ప్యాటర్న్స్లో అయితే మనం సోల్డ్ అవుట్ చేసాము. అన్నీ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి. సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. మంచి పార్టీ వేర్ శారీస్ అండ్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ప్యూరిటీ కూడా మనకి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్కే యూజ్ చేస్తాము. సో వన్స్ రిసీవ్ అయిన తర్వాత రివ్యూస్ కూడా చాలా మంచిగా ఇస్తున్నారు. సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ప్యూర్ డోలా సిల్క్ కూడా. అండ్ చందేరి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి లైట్ స్టిఫ్నెస్ అయితే ఉంటుందండి. దానిలో కూడా మనకి బ్రోకెడ్ వీవింగ్ అంటే కొంచెం థ్రెడ్ వీవింగ్ అయితే వచ్చింది శారీస్లో. ఇవి ఆల్రెడీ మేము ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాము, మళ్ళీ రీస్టాక్ అయితే చేసామండి. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. సో ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళే ముందు నా శారీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది వచ్చేసి మనకి సెమీ రా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉందండి. అండ్ నేను డ్రేప్ చేశాను కదా, మీకు ఫీల్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. ఏమి మనకి సెమీ అన్నాం కదా అని కొంచెం బుట్టలా లేస్తుందని మీరు ఫీల్ అవ్వవసరం లేదు. వెరీ బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్ అండి. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా మనకి కొంచెం మీడియం సైజ్ ఆఫ్ జెరీ చెక్స్ అయితే రన్ అయ్యాయి. యాజ్ వెల్ యాజ్ ఇదంతా కూడా మనకి హ్యాండ్ పెయింటింగ్ చేశారండి. శారీ మొత్తం స్కర్ట్ బార్డర్లో మనకి హ్యాండ్ పెయింటింగ్ అయితే చేశారు. ఇది మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి డ్యూయల్ టోన్ ఆఫ్ షేడ్స్ అండి. డ్యూయల్ టోన్ ఆఫ్ షేడ్స్ అంటే మనకి కొంచెం కల్నేత షేడ్స్ అయితే ఉంటుంది. సో షైన్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్లో. అండ్ వెరీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి. చాలా బాగుంది యాక్చువల్గా, బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్. అండ్ దట్టు చాలా ట్రెండీగా కూడా ఉంది. ఈ బార్డర్ చూసారా, మనకి ఇది వచ్చేసి మనకి లైట్ షేడ్ ఆఫ్ సీ బ్లూతో ఇచ్చారు. కొంచెం ఇది డార్క్ షేడ్ ఆఫ్ బ్లూ తోటి అయితే మనకి ఫినిష్ చేశారండి బార్డర్. ఈ బార్డర్ కూడా కొంచెం టస్సర్ ఫినిషింగ్ బార్డర్తో అయితే మనకి ఇచ్చారు. ఇది 1.5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే ఉంటుందండి. బోత్ సైడ్స్ కూడా మనకు అలాగే రన్ అయింది. చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ పళ్ళు కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. ఇదంతా కూడా మనకి హ్యాండ్ పెయింటింగ్ చేశారు. యాక్చువల్గా మీకు మేబీ యాప్లిక్ వర్క్లా కనిపించవచ్చు, బట్ ఇదేంటంటే హ్యాండ్ పెయింటింగ్ చేశారండి. ఫ్యాబ్రిక్ కూడా మనం ప్లీట్స్ పెట్టినా ఎలా పెట్టినా కూడా చక్కగా నుంచోకుండా, అంటే పుట్టలా నుంచోకుండా చాలా కంఫర్టబుల్గా ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2350. సో ఇంకెందుకండి లేట్, వచ్చేయండి మన ఛానల్లోకి. ఇవి వచ్చేసి మనకి ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. ఈ ప్యాటర్న్ అయితే మనం న్యూగా ఇంట్రడ్యూస్ చేసాము. చాలా మంచి ఫ్యాబ్రిక్. ప్యూర్ డోలా సిల్క్లో మనం ఇదివరకు కూడా చాలా శారీస్ అయితే మనం సోల్డ్ అవుట్ చేసాము. బట్ ఇది ఒకటి డిఫరెంట్ ప్యాటర్న్, కొంచెం బొటిక్ స్టైల్లో వచ్చింది. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ప్లెయిన్ బ్లాక్ అండి బాడీ పోర్షన్లో వచ్చి. అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి స్కర్ట్ బార్డర్ కింద డిజైన్ చేశారు చూడండి. కింద వచ్చేసి మనకి రాణి పింక్ తోటి ఫినిష్ చేశారండి జెరీ బార్డర్. ఈ బార్డర్ కూడా మనకి మంచి పట్టు లుక్ అయితే ఉంది. ప్రీమియం క్వాలిటీ జెరీ యూజ్ చేశారు, అసలు నో డౌట్ ఇన్ దాట్. అండ్ స్కర్ట్ బార్డర్ అని చెప్పాను కదా, బ్లాక్ విత్ వైట్ తోటి ఫినిష్ చేశారండి. ఇది కూడా మనకి జిగ్జాగ్ ప్యాటర్న్లో డిజైన్ చేశారు. ఈ మిడిల్ పోర్షన్ వచ్చేసి మొత్తం కూడా మనకి ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. యాక్చువల్గా మూంగాకి డోలాకి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదండి. ప్రీవియస్గా మీరు మూంగా సిల్క్ యూజ్ చేసినా కూడా, మూంగా క్రేప్ కానీ మూంగా సిల్క్ కానీ యూజ్ చేసినా కూడా సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, జస్ట్ థ్రెడ్ కౌంట్ అనేది కొంచెం వేరీ అవుతుంది. ఇది ఇంకా బాడీ హగ్గింగ్గా ఉంటుందండి ప్యూర్ డోలా అనేది. సో మొత్తం శారీ మొత్తం కూడా మనకి ప్లెయిన్ పోర్షన్ ఆఫ్ బ్లాక్ వచ్చి స్కర్ట్ బార్డర్ ఇచ్చారు చూడండి. ఇది జిగ్జాగ్ ప్యాటర్న్లో రన్ అయింది. ఇది వైట్ మీద మనకి బ్లాక్ తోటి జిగ్జాగ్ ప్యాటర్న్లో డిజిటల్ ప్రింట్ అయితే ఇచ్చారు. అండ్ బార్డర్ వచ్చేసరికి కొంచెం మనకి పట్టు షేడ్ ఆఫ్ బార్డర్ లాగా మొత్తం ఇదంతా జెరీ వీవ్ అయిందండి. నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా థ్రెడ్ అవుట్కమ్స్ కానీ ఏమీ లేవు. దగ్గరగా బార్డర్ కూడా చూపిస్తాను మీకు. సో మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగే రన్ అవుతుంది. యాక్చువల్గా ఇప్పుడు నేను ఈ ప్యాటర్న్ చూపిస్తున్నాను కదండి, ఇది మొత్తం అన్నీ కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్లోనే వస్తుంది. ఓన్లీ మనకి బార్డర్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. సో దీనికి ఒకసారి ప్లీట్స్ అయితే పెట్టి చూపిస్తాను మీకు. నేను యాక్చువల్గా కూర్చొని చూపించడానికి ఏంటంటే రీజన్, కొంచెం దగ్గరగా అయితే మీకు ఇంకా విజిబిలిటీ ఉంటుందేమో అని మేము ఇలా ట్రై చేస్తున్నాం యాక్చువల్గా.
నుంచొని కూడా చెప్పొచ్చు. బట్ ఇదైతే కొంచెం ఇంకా బాగా కనిపిస్తుందేమో అని ఒకసారి ట్రై చేస్తున్నామండి. సో దీస్ ఆర్ ద ప్లీటింగ్ పోర్షన్. ఫ్యాబ్రిక్ అయితే చాలా మంచి షైన్ ఉందండి. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసరికి ఇలా చిన్న చిట్ పళ్ళు అండి. ఇది కూడా మనకి జెరీతోటే వ్యూ చేశారు. యాక్చువల్గా మనం వేసుకున్నా కూడా కొంచెం పట్టు లుక్ అయితే ఉంటుంది శారీకి. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ కూడా మనకి చక్క ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారండి. ఇది కూడా మనకి ప్యూర్ డాలర్ సిల్క్ మీద కొంచెం చిన్న చిన్న జెరీస్ కింద అయితే ఇచ్చారు. దగ్గరగా చూపిస్తాను చూడండి, జెరీ బూటీస్. సో ఇది మనకి హాట్ పింక్ షేడ్లో ఉంది. బ్లాక్ విత్ పింక్ కలర్ షేడ్ అండి ఇదైతే. యాక్చువల్గా స్లీవ్స్కి ఇక్కడ మనకి బార్డర్ అయితే ఇవ్వలేదు. బట్ మీరు కొంచెం కట్టు చెంగులో తీయించుకొని ఇక్కడ వేసుకున్నా కూడా లుక్ అనేది అదిరిపోతుంది. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. బాగుంది కదండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2950 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ షేడ్ తోటే ఫినిష్ అయింది. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఈ శారీస్ ప్యాటర్న్ అన్నీ కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ తోటే ఫినిష్ అవుతాయి. బట్ బార్డర్స్ అనేవి చేంజ్ అవుతాయి అంతే. సో ఇది వచ్చేసి ఇంతకుముందు ప్రీవియస్గా మనం పింక్ చూసాం కదండి. ఇది వచ్చేసి మనకి కొంచెం పర్పుల్ షేడ్ తోటి అయితే ఫినిష్ చేశారు. అన్నీ కూడా చాలా ట్రెండింగ్ కాంబినేషన్స్, బ్రైట్ కాంబినేషన్స్. సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. బ్లాక్ లవర్స్ అయితే పటక్కని పిక్ చేయొచ్చండి. చాలా మంచి ఫ్యాబ్రిక్. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా మనకి స్కర్ట్ బార్డర్ ఇచ్చారండి. బార్డర్లో వచ్చేసరికి జిగ్జాగ్ బార్డర్ యాజ్ వెల్ యాజ్ పర్పుల్ షేడ్ తోటి మనకు ఒక జెరీ బార్డర్ అయితే ఇచ్చారు. ఈ జెరీ కూడా నేను చెప్తున్నాను కదండి, ప్రీమియం క్వాలిటీ జెరీ యూజ్ చేశారు. చాలా మంచి షైన్ ఉంది. శారీ అయితే చాలా మంచి షైన్ ఉందండి. చాలా రీజనబుల్ ప్రైస్ కూడా. అండ్ ఇది వచ్చేసి జిగ్జాగ్ ప్యాటర్న్లో అయితే రన్ చేశారు. యాక్చువల్గా కొంచెం ట్రెడిషనల్గాను ఉంది, అలాగే ట్రెండీగా కూడా ఉందండి. మనకి స్కర్ట్ బార్డర్ రావడం వల్ల చాలా లుక్ అయితే వస్తుంది. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా చిన్న చిట్ పళ్ళుతో అయితే డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి పర్పుల్ అనకూడదేమోనండి, కొంచెం మెజెంటా పింక్ అనుకుంటున్నా. అండ్ కొంచెం ఇన్ బిట్వీన్ షేడ్ అయితే ఉంది. యాస్టీస్గానే మీకు మేమైతే చూపిస్తాం మ్యాక్సిమమ్. కెమెరా కూడా చాలా మంచి క్వాలిటీదే యూజ్ చేస్తామండి. కొంచెం కలర్ షేడ్స్ అన్నీ కూడా మనం ఫిల్టరింగ్ చేయకుండా ఎలా ఉన్నదో అలాగే ఉండేటట్టే మ్యాక్సిమం ట్రై చేస్తాము. జస్ట్ ప్యాస్టల్ షేడ్స్లో అయితే కొంచెం 1-2% చేంజ్ ఉంటుంది. సో ఇవి బ్రైట్ షేడ్సే కాబట్టి మీకు యాస్టీస్ ఏదైతే కలర్ కనిపిస్తుందో అదే మేమైతే డెలివరీ చేస్తాము. సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ డాలర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. ఇది వచ్చి మనకి 85 to 90 పాయింట్స్ అయితే ఉంటుంది. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. మీరు యాస్టీస్ బ్లౌజ్ స్టిచ్ చేయించేసుకోవచ్చు, ఇంక వేరే బ్లౌజ్ కూడా ఏమి యూజ్ చేయవసరం. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2950 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ విత్ బార్డర్ వచ్చేసరికి మనకి మంచి షేడ్ ఆఫ్ రెడ్తో అయితే ఫినిష్ చేశారు. అన్నీ కూడా మనకి బ్రైట్ కలర్ షేడ్సే వచ్చాయి బార్డర్స్లో. సో ఇది కూడా మనకి మిడిల్ పోర్షన్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చి స్కర్ట్ బార్డర్ కింద డిజైన్ చేశారండి. ఈ ప్యాటర్న్ వచ్చేసి మనకి రెడ్ కలర్ తోటి మీనాకారి బార్డర్ అయితే ఇచ్చారు. అండ్ వైట్ తోటి మనకి జిగ్జాగ్ ప్యాటర్న్లో అయితే రన్ చేశారు. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, బ్రైట్ కాంబినేషన్. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. యాక్చువల్గా మనం ప్లీట్స్ పెట్టుకున్నాం అనుకోండి ఇలా ఉంటుంది. బార్డర్ కింద పెట్టుకుంటాం కదా ప్లీట్స్, అక్కడ మనకి వైట్ తోటి అయితే స్కర్ట్ బార్డర్ బాగా కనిపిస్తుంది. సో ఎవరికైనా ప్లీట్స్ కావాలి లుక్కి అంటే చూడండి, ఇంత పెద్ద బార్డర్ ఇలా జరీ బార్డర్ పట్టు లుక్ అయితే వస్తుంది యాక్చువల్గా ఇలా పెట్టుకోగానే. సో చాలా బాగుంది యాక్చువల్గా. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఆఫ్ శారీలోనే మంచి లుక్ అయితే వస్తుంది. కొంచెం ఫ్యాబ్రిక్ కూడా మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం చిన్నవాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు, మిడిల్ ఏజ్ గ్రూప్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసరికి దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి ఇలా చిన్న చిట్ పళ్ళు అయితే డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. ఇది మనకి ప్యూర్ డాలర్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద చిన్ని బూటీస్ అయితే ఇచ్చారు. ఇది బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ వీవ్ అయితే ఉందండి బూటీ. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2950 ఫ్రీ షిప్పింగ్. ఈ శారీస్ వచ్చేసి మనం చందేరి శారీస్ అండి. ఇవి ప్రీవియస్గా కూడా నేను చూపించాను అండ్ మళ్ళీ రీస్టాక్ అయితే చేసాము. చాలా బ్రైట్ కాంబినేషన్స్లో ఉంటాయి ఇవి కూడా. మనం చిన్న పార్టీస్కి అలా యూజ్ చేసుకోవచ్చు. చందేరి ఫ్యాబ్రిక్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదండి, కొంచెం మనకి ఫీల్ ఆఫ్ కాటన్ లాగా అనిపిస్తుంది. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే
బ్రోకెడ్ లాగా వీవ్ అయి ఉంటుందండి. యాక్చువల్గా మీకు వన్స్ రిసీవ్ అయినా కొంచెం స్టార్చ్ ఎక్కువ అవడం వల్ల కొంచెం స్టిఫ్నెస్ అయితే ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ వన్స్ వాష్ చేసిన తర్వాత మీకు ఆ స్టిఫ్నెస్ అయితే ఏముండదు. ఎందుకంటే యాక్చువల్గా బ్రోకెడ్ వ్యూ ఉంది కదండి, దానివల్ల మీకు అలా అనిపించవచ్చు. నేను దగ్గరగా చూపిస్తాను చూడండి. యాక్చువల్గా సెల్ఫ్ బ్రోకెడ్ వ్యూ అయితే ఉంది, సెల్ఫ్ థ్రెడ్. సో మొత్తం శారీ మొత్తం కూడా మనకి డిజిటల్ ప్రింటింగ్ ఇచ్చారు. ఈ బంచెస్ అన్నీ కూడా మనకి డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్ బంచెస్ కింద ఇచ్చారు. అన్నీ కూడా మనకి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ యాజ్ వెల్ as కాంట్రాస్ట్ బార్డర్స్లో అయితే ఇచ్చారండి. అండ్ ఈ మిడిల్ పోర్షన్ వచ్చేసరికి చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి క్రీపర్స్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇది మొత్తం టిల్ ద ఎండ్ వరకు కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ బాడీ కలర్ వచ్చేసి మనకి మిర్చి రెడ్ షేడ్ అండి, కొంచెం మిర్చి రెడ్ షేడ్లో అయితే ఉంది. అండ్ బార్డర్ పోర్షన్ వచ్చేసరికి మనకి నేవీ బ్లూతో ఫినిష్ చేశారు. ఇది కూడా మనకి బ్రైట్ షేడ్ ఆఫ్ నేవీ బ్లూ అండి. అండ్ ఈ వీవింగ్ వచ్చేసి మనకి కొంచెం సిల్వర్ ఫినిష్డ్ వీవింగ్ అయితే ఇచ్చారండి. నేను దగ్గరగా చూపిస్తాను. ఈ వీవ్ ఇదంతా కూడా మనకి చక్కగా మంచి క్వాలిటీతో ఫినిష్ చేశారు. ఎక్కడ కూడా మనకి థ్రెడ్ అవుట్కమ్స్ కానీ ఏమీ రావండి, చాలా నీట్గా ఉంది. అండ్ దీన్ని పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. యాక్చువల్గా చాలా వాటికి చిట్ పళ్ళుయే డిజైన్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ద పళ్ళు. ఇది కూడా మనకి చిన్న చిట్ పళ్ళు అయితే డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్లో చూపిస్తాను చూడండి, మీకు బ్రోకెడ్ సెల్ఫ్ బ్రోకెడ్ వచ్చిందండి థ్రెడ్ తోటి. సో ఇది మనకి బ్రైట్ షేడ్ ఆఫ్ నేవీ బ్లూ. యాజ్ టీజ్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోండి, చాలా మంచిగా ఉంటుంది. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో ఫినిష్ చేశారు. ఈ చెప్పాను కదండి, జెరీ వచ్చేసి మనకి కొంచెం సిల్వర్ జెరీ ఫినిష్డ్ అయితే ఉంది. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1950 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి మనకి రామా గ్రీన్ షేడ్లో అయితే ఫినిష్ చేశారండి. ప్రీవియస్ ప్యాటర్నే సేమ్ ప్యాటర్న్, ఆ డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్ బంచెస్ అనేవి సేమ్ ప్యాటర్న్లో అయితే రన్ అయినాయి. అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి మంచి షేడ్ ఆఫ్ రెడ్ తోటి అయితే ఫినిష్ చేశారండి. ఇది కూడా చాలా మంచి బ్రైట్ షేడ్ ఆఫ్ రెడ్. సో మొత్తం శారీ మొత్తం కూడా డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్ బంచెస్ అయితే టిల్ ద ఎండ్ వరకు కూడా మనకు అలాగే ఉంటుంది. అండ్ జెరీ బార్డర్ వచ్చేసరికి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అండి. బోత్ సైడ్స్ కూడా మనకు అలాగే రన్ అయింది. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా చిన్న పళ్ళు డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది కూడా మనకి చందేరి ఫ్యాబ్రిక్ ఇచ్చారండి. అండ్ మొత్తం కూడా సెల్ఫ్ థ్రెడ్ వీవ్ అయితే ఇచ్చారు. ఆల్రెడీ చూపించాను కదండి, కొంచెం దగ్గరగా చూపిస్తాను. ఇది మనకి బ్రోకెడ్ వ్యూ కింద థ్రెడ్ వ్యూ అయితే వచ్చింది. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో అయితే ఫినిష్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఒక 90 to 95 పాయింట్స్ అయితే ఉంటుందండి బ్లౌజ్ పీస్ అనేది. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1950 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ షేడ్ అండి. ఇది వచ్చేసి మనకి బ్రైట్ షేడ్ ఆఫ్ రెడ్, కొంచెం మిర్చి రెడ్ అనుకోండి. ప్రీవియస్గా చూపించింది కూడా బార్డర్లోన వచ్చింది, మిర్చి కాదు. అది కూడా మనకి మిర్చి రెడ్ షేడేనండి, మెరూన్ రెడ్ కాదు, మిర్చి షేడ్ ఆఫ్ రెడ్ ఇది. అండ్ మొత్తం శారీ కూడా డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్ బంచెస్ అయితే ఇచ్చారు. ఇంతకు ముందు చూపించిన ప్యాటర్న్ ఏంటంటే కొంచెం చిన్న చిన్న ఫ్లవర్స్ అండి, ఇది కొంచెం పెద్దగా ఉన్నాయి రోజ్ బంచెస్ కింద. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా బ్రోకెడ్ అయితే వీవ్ అయ్యింది. అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి బ్రైట్ షేడ్ ఆఫ్ నేవీ బ్లూతో అయితే ఫినిష్ చేశారు. అండ్ ఈ బార్డర్ కూడా మనకి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అండి. బోత్ సైడ్స్ కూడా మనకు అలాగే రన్ అయింది. యాక్చువల్గా అంత ట్రాన్స్పరెన్సీ కూడా ఏం లేదు, చూడండి ట్రాన్స్పరెన్సీ లేదు. సో సింగిల్గా అన్నా వేర్ చేయొచ్చు, లేదు అనుకుంటే ప్లీట్స్ పెట్టుకున్నా కూడా మనకి ఇలా జెరీ బార్డర్ అనేది వస్తుంది కదండి. సో లుక్ అనేది చాలా బాగుంటుంది. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా చిన్న చిట్ పళ్ళు అయితే డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి. ఇది కూడా మనకి బ్రైట్ షేడ్ ఆఫ్ నేవీ బ్లూ. ఇందులో కూడా మనకి బ్రోకెడ్ అయితే వీవ్ అయి ఉంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్లో. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బోర్డర్. అండ్ ఈ ఫినిషింగ్ ఆఫ్ బార్డర్ వచ్చేసి మనకి సిల్వర్ జెరీతో అయితే ఫినిష్ చేశారు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1950 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి బ్లాక్ షేడ్తో అయితే ఫినిష్ చేశారు. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్ బంచెస్ ప్రీవియస్గా చూపించాను కదండి, సేమ్ ప్యాటర్న్ అయితే రన్ అయింది. అండ్ ఈ బార్డర్ వచ్చేసరికి మనకి బ్రిక్ షేడ్ ఆఫ్ రెడ్ అండి, నాట్ రెడ్ కలర్ అయితే కాదు, బ్రిక్ ఉంటుంది కదా ఆ కలర్లో అయితే మనకి ఫినిష్ చేశారు. అండ్ బార్డర్ వచ్చేసరికి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అండి. బోత్ సైడ్స్ కూడా మనకు అలాగే వీవ్ అయితే ఉంది. అండ్ ఈ బార్డర్ కలర్ వచ్చేసి మనకి లైట్ గోల్డ్ జెరీ వీవ్ అయితే ఇచ్చారండి. బోత్ సైడ్స్ కూడా అలాగే రన్ అయింది. అండ్ కమింగ్ టు ద
పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా చిన్న చిట్ పళ్ళు డిజైన్ చేశారు కాంట్రాస్ట్లో. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్రిక్ షేడ్ ఆఫ్ రెడ్ అన్నాను కదండి. సో మీరు డార్క్గా ఊహించుకోకండి, కొంచెం లైట్ షేడ్ ఆఫ్ బ్రిక్ రెడ్. అండ్ స్లీవ్స్ బ్లౌజ్కి వచ్చేసి మనకి బ్రోకెడ్ వీవ్ అయితే ఇచ్చారు. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బోర్డర్. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద సెట్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1950 ఫ్రీ షిప్పింగ్. సో చూసారు కదండి ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాను అనుకుంటున్నా. అన్నీ కూడా మనకి ఐఫీస్లో ఉన్నాయి కదండి, మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. మనం పొంగల్ సీజన్కి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వచ్చేది ఎలాగో మనకి ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్యూర్ డాలర్ సిల్క్ అయితే చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి, వెరీ రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము. సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి. అండ్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.